ఒకట్లేదు మాది. సో ఆయన విజన్ ఒకటే, మనము ఐక్యతగా ఉండాలి. డినామినేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ కులంను దాటి మతంను దాటి క్రీస్తు చూపిన మార్గంలో క్రీస్తు యొక్క మానవతావాదం దగ్గరికి అందరినీ తీసుకొచ్చి ఆ దృక్పథం కంటే మేలైన దృక్పథం ఏది లేదు. ఆయన తెగ బాధపడేవాడు. అంబేద్కరిజం అని కమ్యూనిజం అని మన యువతను చెరబట్టుతున్నారు, మన పెద్దలు గ్రహించలేకపోతున్నారు. అన్ని ఇజంల కన్నా అసలు తిరుగులేని ఇజము యేసు ప్రభు యొక్క దృక్పథం, అతని యొక్క ఐడియాలజీ. ఆ ఇజంలో మన యువత నడవాలా, మన యువత పొలిటికల్గా ఉండాలా, మన యువత అడ్మినిస్ట్రేషన్లో ఉండాలా, మన యువత మన జస్టిస్ ఇచ్చే చోట జస్టిస్ రంగంలో అంటే న్యాయ రంగంలో ఉండాలా, మన యువత పోలీస్ రంగంలో ఉండాలా, మన యువత వైద్య రంగంలో ఉండాలా, మన యువత కుటుంబాలను కట్టే విధంగా ఉండాలా. ఇలా ఇన్ని విధాలుగా ఆలోచించే వ్యక్తి అతను. ఆయన పరిచర్యలో నేను ఒక్క పరిచర్యలో పాలిభాగస్తుని ఆ పాలిటిక్స్ అండ్ పాలిమిక్స్లో. ఆయన పరిచర్యలు ఇది ఒకటే కాదు, పలు రకాలైన పరిచర్యలు. ఈరోజు అందరూ అంటారు మా వదిన చేయి మాట్లాడట్లేదు, తెలుసు ఆయన ఆమెకు ఏం అప్పగించాడనేది. ఖాముష్గా అయిపోయాను. కర్తేజ